క్రీస్తునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ దినాన మనము ధ్యానించుటకు ఏర్పాటు చేయబడిన అంశము అనగా పునరుత్థానమునకు ముందు 7వ ఆదివారముగా మనము ధ్యానించుట కొరకైన అంశముగా ఏర్పాటు చేయబడిన అంశము సమాధాన పడుటకు సమయం. సమాధాన పడుటకు సమయము. ఏ టైమ్ ఆఫ్ రీకాన్సిలియేషన్ అనే అంశాన్ని మనం ధ్యానించుటకు దేవుడు మన ముందు ఉంచాడు. దేవుడు నాకు ఇచ్చిన అతి చిన్న జ్ఞానంతో దేవుని ఉద్దేశాలను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ అంశంలో 2 అంశములు ఉన్నాయి. ఒకటి సమాధానం, రెండవది సమయం. ఒకటి సమాధానము, రెండవది సమయం. 2 చాలా ప్రాముఖ్యమైనవి. వినటానికి ఓపిక ఉంటే 2 గంటలైనా చెప్పొచ్చు. నిలబడుటకు నాకు కూడా శక్తి ఉంటే 3 గంటలైనా చెప్పొచ్చు. అందరం అంతే ఉన్నాం. కానీ అతి క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినాలని ప్రభు నాకు అందించిన సత్యాలను మీ ముందు ఉంచుతాను. సమాధానం, శాంతి, నెమ్మది, క్షేమము అనే అర్థాలు సమాధానమునకు మనం చెప్పుకోవచ్చు. ఆదికాండము 43వ అధ్యాయం 23వ వచనములో యోసేపు, నేను చెప్తాను వినండి ముందు, అన్నలకు ధాన్యం ఇచ్చి ఆ 11 మందిని పంపిస్తూ ఉన్నాడు. ఐగుప్తు నుండి తన తండ్రి దగ్గరికి పంపిస్తున్నాడు. ధాన్యం పంపిస్తున్నాడు. ఆ గోనె సంచులలో ధాన్యం నింపి పంపిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళగానే యోసేపు మరికొందరిని పంపించాడు. వాళ్ళ మనుషులను, ఐగుప్తు మనుషులను పంపించి సోదా చేయించాడు. సోదా చేయిస్తే ఐగుప్తుకు సంబంధించినటువంటి పాత్రలు దానిలో కనిపించాయి. వాళ్ళెంత మొత్తుకున్నా పంపబడిన వారు వారిని తిరిగి వెనక్కి తీసుకొని వచ్చి యోసేపు ముందు నిలవబెట్టారు. అప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు యోసేపు అంటాడు 43వ అధ్యాయం 23వ వచనంలో, మీకు క్షేమమగునుగాక. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పీస్ బీ టు యూ అని ఉన్నది. పీస్ అంటే సమాధానం, ఇక్కడ క్షేమం. మీకు క్షేమము కలుగునుగాక అని. ఇంకా కొన్ని బైబిల్లో ఫియర్ నాట్ అని ఉన్నది. భయపడకుడి. ఎప్పుడు చెప్తున్నాడండి ఇది? మీకు క్షేమము కలుగునుగాక అని ఎప్పుడు చెప్తున్నాడు? వారు భయపడినప్పుడు. భయములో సమాధానం, భయములో క్షేమము. ఎందుకు భయపడుతున్నారు? ఇక మేము దొంగలం అయిపోయాము, మమ్మల్ని బంధిస్తారు, మమ్మల్ని కొడతారు, చెరసాలలో వేస్తారు అనే అనేకమైన ఆలోచనలు వారిలో ఉన్నాయి. కానీ యోసేపు అంటున్నాడు, మీకు క్షేమమగునుగాక, మీకు సమాధానమగునుగాక. ప్రియులారా, భయపడిన వారికి సమాధానం అందించట దేవుని ఉద్దేశం. అది యోసేపు ద్వారా అందించాడు. అది యోసేపు ద్వారా చూపించాడు.
ఒకవేళ మనకు అలాంటి అవకాశం వస్తే, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, బైబిల్ కథలాగా చదువుకుంటూ పోవడం కాదు, దానిలో లీనమై మనం చూసుకోవాలి. అందుకనే అర్థం అన్నారు, బైబిల్ అర్థం వంటిది అన్నారు. దానిలో మనం చూసుకోవాలి, మనం కనబడాలి. భయపడుతున్న వారిని మీకు క్షేమమగును గాక, మీకు సమాధానం కలుగును గాక అని చెప్తున్నామా అని జ్ఞాపకం చేశాడు. మనకు బుద్ధి కలుగుటగా రాయబడ్డవి అని 1 కొరింథీ పత్రిక 10:11 చూస్తాము. మీకు క్షేమమగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయం యేసు పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులు భయపడి తలుపు వేసుకొని ఉన్నారు. ఒక ఇంటిలో తలుపు వేసుకొని ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో యూదులకు భయపడి అది చూడండి, ఎందుకు వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు భయంలో ఉన్నారు. యూదులకు భయపడ్డారు, యూదులకు భయపడ్డారు. భయములో ధైర్యము, అది సమాధానంగా ఉండటానికి అభయం ఇవ్వటము, ధైర్యం ఇవ్వటము, అది దైవ లక్షణము. అది దైవ లక్షణం, అది దైవ లక్షణము. నీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఎందుకంటే యూదులకు భయపడి. సమూయేలు మొదటి గ్రంథము సమాధానం యొక్క విషయాన్ని చెప్తున్నాను మీకు. మొదటి అధ్యాయంలో అన్నా వచ్చింది, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు తాగి ఉన్నావా అని అన్నాడు అక్కడి పాస్టర్ గారు. నేను తాగలేదయ్యా అన్నది. అదే దుఃఖంతో పాస్టర్ గారు ఇట్లా అన్నారు కదా అనే బాధతో ఆమె వెళ్తూ ఉండగా, అప్పుడు మళ్ళీ ఆ పాస్టర్ గారు ఏమన్నారో చూద్దాం. 17వ వచనం, నీవు క్షేమముగా వెళ్ళుము. అక్కడ కూడా ఇంగ్లీష్ బైబిల్లో గో ఇన్ పీస్ అని ఉంటుంది. ఆ చిన్న చిన్న మాటలే చెప్తున్నాను, నాకు ఇంగ్లీష్ ఏం రాదు కానీ ఆ చిన్న మాటలు చెప్తున్నాను. పీస్, క్షేమము, సమాధానం. అంటే భయంలో సమాధానం కావాలి. తర్వాత అనుమానాస్పదంలో సమాధానం కావాలి. ప్రార్థన చేశాడు కానీ చేశాను కానీ ఇస్తాడో లేదు. పాస్టర్ గారు ఇట్లా నన్ను తాగినవని, ఇలాంటి ఆందోళన ఆలోచనలతో వెళ్తూ ఉండగా నీకు క్షేమము కలుగును గాక, నీకు సమాధానము కలుగును గాక. దేవుని ఆలయంలో నుండి దైవ సేవకుడు అందించేటువంటి మాట భయములో సమాధానము. తికమక పరిస్థితులు ఉన్నప్పుడు సమాధానము, ఇది దైవ ఉద్దేశం అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. 122వ కీర్తన 7వ వచనములో, 122వ కీర్తనలో 7వ వచనములో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని ఎందుకంటున్నాడు? లేదు కాబట్టి చెప్తున్నాడు. నీ ప్రాకారములలో, నీ రాజనగరంలో రాజు చెప్తున్నాడు క్షేమం ఉంటుంది గాక, సమాధానం ఉంటుంది గాక. రాజులకు కూడా అవసరమే, అధికారులకు అవసరమే, సమాధానము ప్రతి వారికి అవసరమే. ఏ ఇంటిలో ఏ వ్యక్తిలో చూసినా ఒక రహస్యంగా ఒక భయము, ఒక అనుమానము ఏదో ఒకటి ఉంటుందండి. వ్యక్తిగతంగా ఉంటుంది, కుటుంబంగా ఉంటుంది. క్షేమం, ఇది ఈ సంగతి అందరికి తెలిస్తే ఎలా? భయం, క్షేమము కలుగునుగా, సమాధానము కలుగునుగా.
ఇది దైవ లక్షణము, ఇది దైవ లక్షణము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం. అమ్మ మళ్ళీ చదువు. సమాధాన బలులను సమాధాన బలులు చేయాలి. అవి దేవునికి ఇష్టమైనవి. సమాధాన బలి అని అంటే సమాధానం, నీ మీద విరోధం ఉంటే మళ్ళీ సమాధానం చేయవలసి వస్తే అది బలితో సమానం. ఇక పాత ప్రాణం ఆ మేక మళ్ళీ బ్రతకదు, ఆ బలి చేసినటువంటి బలి పశువు ఇంకా బ్రతకదు, మళ్ళీ ఉండదు, దానికి ప్రాణం రాదు. అలాంటి సమాధానం నిర్భయం, మళ్ళీ వెనకకు పోదు, ధైర్యంగా ముందుకు సాగేటువంటి సమాధాన పడటం అంటే అంత గొప్పదండి, అంత గొప్పది. బలితో సమానమైనది. పాప పరిహార్థ బలింది, సమాధానానికి కూడా బలి ఉన్నది. సమాధాన పడటం. ఎంత పెద్ద శత్రువుతో మనం సమాధాన పడితే అంతగా మనం బలి చేసుకోవాల్సి వస్తుందండి. ఎంత పెద్ద శత్రువుతో, పాలివారితో అన్యాయంగా మన పాలివాడు మన ఆస్తినంతా దురాక్రమణ చేసినా సరే అప్పుడు సమాధాన పడాలంటే మాటలు కాదు, మన ఆలోచనకు అందదు ఆ సహనం. అంత గొప్పదండి సమాధానం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరచువారు ఏమవుతారో చెప్పాడు, సమాధాన పడేవారు ఏమవుతారో చెప్పలేదండి. అది చెప్పలేనిది. ఒకవేళ ఒకరైనా వచ్చి నీతో సమాధాన పడతానండి, అది తప్పైందండి, అతన్ని తప్పైనా సరే ఆ తప్పంతా తన మీద వేసుకొని తప్పైందండి, తప్పైందమ్మా, తప్పైందయ్యా అంటే దేవుని కుమారుడు. ఒకవేళ అవతలి వాడు సమాధాన పడితే ఏమిటో బైబిల్లో ఎక్కలేదు. నేను అనుకుంటా సమాధాన పడేవాడు దేవుళ్ళు అవుతారేమో. ఇక మిగిలింది ఏముందండి? దేవుని కుమారుని తర్వాత దేవుళ్ళు అవుతారేమో. అంత గొప్పదండి సమాధానం. అంత గొప్పది, ప్రాణాలతో సమానమైంది. బలి చేయవలసింది. మనకు మానుగా ఇంకొక దాన్ని బలి చేస్తున్నాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో దైవ సేవకుడు ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి, నీకు లాటరీ వచ్చునుగాక, నీకు పెద్ద బిల్డింగ్ వచ్చునుగాక, కాదండి. నీకు ఉద్యోగం దొరుకునుగాక, కాదండి. నీకు నెమ్మది ఉన్నదానిలో సమాధానంగా జీవించుటకు దేవుడు సహాయం చేయునుగాక. ధనాపేక్ష గలవాడు మోసం చేస్తాడు. కాబట్టి వీళ్ళగా ఆలోచన చేద్దాం. యెహోవా నుండి ఆయన అంటున్నాడు, యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అంతే, అది. దానికి మించింది ఏది లేదు, దానికి మించింది ఏమీ లేదండి. భయంతో ఉన్నవానికి, ఆందోళనతో ఉన్నవానికి, రేపు ఎలా అనేవానికి నీకు సమాధానముగాక. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కుమారుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తుకు ఆయన ఏమేమై ఉన్నాడో చూద్దాం.
16వ అధ్యాయం, 9వ అధ్యాయం. ఏ విధంగా మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త యగు అధిపతి. సమాధానమునకు అధిపతి ప్రభు. సమాధానమునకే కర్త గాని అల్లరికి కాడు. సమాధానకర్త అండి. సంఘంలో ఏదైనా గొడవ జరుగుతుంటే ఏంటయ్యా గొడవ అంటే, వాడండి అంత అన్యాయం చేస్తున్నాడండి, తింటున్నాడండి సంఘం సొమ్మంతా. మంచిగా అడగలేవా? మంచి మాటలతో అడగలేవా? సమాధానంగా కూర్చున్నప్పుడు అడగలేవా? ఏమిటి పోయిన వారు అనౌన్స్మెంట్ లో అలా 5,000 కరెంట్ చదివారు, మరి ఈ వారం లేవేంటి నిమ్మలంగా అడగలేవా? అసలే 5,000 రాయనందుకు తిగమగ అవుతున్నాడు. ఎవరికైనా గుర్తుపోయేవాడు. ఆ తిగమగలో నువ్వు ఇంకా వచ్చి గొడవ చేసి నానా హంగామా చేసి, అలాంటి సంఘటనలు సంఘంలో జరుగుతున్నాయి. సంఘాల్లో జరుగుతున్నాయండి, అక్షరాలు జరుగుతున్నాయి. జరుగుతున్నాయేమో అనటంలే, అన్ని సంఘాల్లో అనటంలే. కొన్ని సంఘాలు వారితో కూడా సమాధానంగా మాట్లాడాలి, సమాధానంగా మాట్లాడాలి. ఇలా ఊర్లో దొంగలు, మన వీధిలో దొంగలు పడ్డారు నిన్న అంటే, ఇక మరుసటి రాత్రి 2-3 రోజులు మనకు ఉంటుందా అంటే సమాధానం? నిద్ర ఉంటుందా? ఏమో. ఎక్కడ తలుపు సప్పుడైనా భయం, ఎక్కడ తలుపు సప్పుడైనా భయమే. రోగంతో ఉంటే సమాధానం ఉంటుంది. ఏంటి నాకే రావాలా, చస్తానేమో అనే భయం. సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. శత్రువుల భయం, సేవకులలో భయం, సంఘస్థులలో భయం, నిరుద్యోగంలో భయం, అన్యాయం అనుభవిస్తున్నామని భయం, అన్యాయం చేశానని ఎక్కడ భయపడుతుందో భయం. ఇన్ని రకాల భయాలండి. ఇలాంటి రకరకాల భయంతో సమాధానం లేక ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. కనీసం మాట చేతనైనా వారికి సమాధానం అందిస్తున్నావా? నీ కుటుంబాన్ని బట్టి మరొక కుటుంబానికి సమాధానం లేదా? నీ వ్యక్తిగత జీవితంలో మరొకరికి సమాధానం లేకుండా చేశావా? జాగ్రత్త. యెహోవా దగ్గర నుండి దైవ సేవకుడు మొట్టమొదటిగా ఆశించింది, తన ఎదుట ఉన్న ప్రజలకు ఇవ్వాలనుకున్నది సమాధానం. అంత గొప్పదండి సమాధానం. సమాధానం సమాధానం మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. తన ఆస్తినంతా పోగొట్టుకుంది, కానీ రోగం పోలేదు, ఆమెకు సమాధానం లేదు. చూడండి 34వ వచనంలో, అందుకు ఆయన ముట్టుకోగానే స్వస్థత పొందింది. స్వస్థత పొందగానే అంటున్నాడు 34వ వచనంలో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అంటే అయిపోద్ది. నిన్ను స్వస్థపరిచను. తర్వాత మనమైతే ఏం రాస్తామండి? 100 రూపాయల కానికి ఇక్కడ 500. స్వస్థపరిచుండు. సమాధానం గలదానమై వెళ్ళు. రోగమును బట్టి సమాధానం లేదు. మరికొన్ని సార్లు అయితే శిష్యులు అన్నారు, ఇలాంటి యేసు వెంబడి తిరిగే శిష్యులే యోహాను సువార్త 9వ అధ్యాయం వెళ్ళి చదవద్దు. వీడు గుడ్డివాడై పుట్టుడకు వీడు పాపం చేశాడా, వీడి కన్నవాడు పాపం చేశారా? అంత తాటల దగ్గరికి పోతున్నాడు. ఇంకా అతనికి బాధ కలిగిస్తున్నారు. అసలే సమాధానం లేని స్థితిలో ఉంటే
నేను ఊకినే వచ్చిన అది రోగం పెద్ద తెలిసినట్టు, పెద్ద పవిత్రులైనట్టు, పవిత్రులైనట్టు. జాగ్రత్త. నోటిని అదుపులో పెట్టుకొని ఇతరులకు సమాధానం అందిద్దాం. ఇతరులకు సమాధానం అందిద్దాం. ఇతరులకు సమాధానం అందిద్దాం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, సమాధానం గల దానవై. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో ఆ ఉత్తరం రాయటకు మొదలు పెట్టినప్పుడే ఏమని రాస్తున్నాడో చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అదే అండి వారి దీవెన అదే. అలాంటి దీవెనలతో ఉత్తరాలు ప్రారంభించాడు పౌలు. అలాంటి ఉత్తరాలతో ముగించిన తర్వాత దీవెనలతో, సమాధానంతో ముగించాడు. సమాధానం మన నిలువెత్తు బంగారం కానుకలుగా మనం వేసినా అక్కడ సమాధానం లేకుంటే అవన్నీ వ్యర్థమే. అంత ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఉన్న వానికి సమాధానం ఇవ్వడానికి మనం దేవుని కుమారులు. నేను ఇప్పుడు అంటాను, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు మనం దేవుని కుమారులమై ఉన్నాము కనుక మనం ఇతరులను అదండి అట్లా చదువుకొచ్చున్నాం. చదవగలమా? ఆ గుండె ధైర్యం ఉందా? ఇతరులను ఏడిపించకుంటే చాలు, సమాధానం తెలిసినట్టే. సమాధానం తెలిసినట్టే అండి, ఏడిపించకుంటే చాలు. ఆలోచించేద్దాం. సమాధానం యొక్క ప్రాముఖ్యత. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా పౌలు అదే విధానాన్ని అనుసరిస్తున్నాడు. చూడండి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును. ఇదే అండి కృపా సమాధానం అంటే. ఏ కారణము లేకుండా నీకు సమాధానం కలుగును కాక. నీకు సమాధానం కలిగించినందుకు నాకేం ఫీజు అవసరం లేదు. కృపతో ఉచితంగా ఎవరించనన్నా ఒక ఆడపిల్ల 35 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదండి. ఇంటి పక్కల వాళ్ళకి ఎంత సంతోషమో. దాని పెళ్లి అయితే అడిగా అమ్మ ఆ తల్లి దగ్గరికి పోయి, అమ్మ ఏం భయపడకమ్మా, ఇంతకంటే 40 ఏళ్ళలో కూడా పెళ్లి అయినాయి అమ్మ, ఏం దిగులు పడకమ్మా, నీ బిడ్డకి పని అయితే తప్పకుండా అనే మాట ఎంత సమాధానం ఇస్తుందండి, ఎంత ఊరట ఇస్తుందండి. అది చెప్పాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి. హృదయపూర్తిగా చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి. హృదయంలో నుండి ఆ మాట రావాలంటే పెదవుల నుండి ఈజీగా వస్తుంది. హృదయాన్ని గమనిస్తాడు దేవుడు. నీ మాట నోటికి రాకముందే ఆయనకు తెలుసు ఎక్కడ నుండి వస్తుందో అది. సమాధానంగా ఉందాం. మనం వేరే కుటుంబానికి సమాధానం అందించాలంటే ఏముండాలండి? మనకు సమాధానం ఉండాలి. మన ఇంట్లో లేని ఎవరికైనా ఇవ్వగలమా? మన జోబిలో లేని ఎవరికైనా ఇవ్వగలమా? మన భార్యాభర్తలకు సమాధానం కలిగి ఇంకో భార్యాభర్తలకు సమాధానం అందించగలమా? మన పిల్లలకు తల్లిదండ్రులకి ఇంకో సమాధానం లేదు, వేరే పక్కన కుటుంబానికి సమాధానం అందించగలమా?
మన సంఘంలోనే సమాధానం లేదు, సమాధాన సంబంధమైన సువార్తను ప్రకటించగలమా? సమాధానము ఉంటేనే సంఘమా, మన సంఘములో సమాధానం ఉంటేనే సమాధాన సువార్తను ప్రకటించగలం. సమాధాన సువార్తను ప్రకటించగలం. ఆ సమాధానం మనలో ఉండాలి, మనలో ఉండాలి. అన్నలు యోసేపు దగ్గరికి వచ్చారు. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 45వ అధ్యాయం మనకిచ్చినటువంటి పాత నిబంధన పాఠం. 45వ అధ్యాయం మొదటి 15 వచనాలు మనం చదివినాం. ఆ సంఘటనలో యోసేపు వారి ధాన్యపు బస్తాలలో పంపిస్తూ ఆ సంచులలో వారికి ఇచ్చినటువంటి రూపాయలు కూడా వారి దాంట్లో పెట్టేశారు. కొంచెం దూరం పోయినాక వారు చూసుకున్నారు, భయపడుతున్నారు. తర్వాత 45వ అధ్యాయం 3వ వచనం. తొందరపడి వారు భయపడుతున్నారు. నేనే యోసేపునని చెప్పితే ఇంకెంత భయం ఉండాలండి. చేసిన ఎన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయిపోయింది మన పని అనుకోవాలి. ఆ పై వచనాలు చదివితే భయపడ్డాను. భయపడుతూ ఇంకా ఏమంటున్నాడు? ఈ తమ్మునైన యోసేపును నేనే. అంతటా యోసేపు చదవండి. నా దగ్గరకు రండి. మూడవ వచనం మళ్ళీ చదవండి. అప్పుడు యోసేపు తొందరపడి మాట్లాడలేకపోయారండి. నేనే యోసేపును. తండ్రి బాగున్నాడా? ముఖం నేలకేశారు, మాట్లాడలేకపోతున్నారు. ఇక మన పని అయిపోయింది అనుకుంటున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అంతటా యోసేపు 4వ వచనంలో, నా దగ్గరకు రండి. దగ్గరకు రండి. కానీ ఏమన్నది అక్కడ ఉన్న దాసులు బంట్రౌకులో చూసి ఏమన్నది యోసేపు? వీరిని పట్టుకుని చెరసాలలో వేయండి అని చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు వీరిని కొట్టండి అని చెప్పాలి. తన దగ్గరికి పిలుస్తున్నాడు. ఎంత ఆదరణండి! ఆ సన్నివేశాన్ని ఒకసారి మన కళ్ళతో చూస్తున్నట్టుగా ఆలోచన చేయండి. ఎంత గొప్ప సన్నివేశం అండి. ముక్కలుగా అన్నలను నరికిన యోసేపుకు న్యాయమేనేమో, మంచి పని చేశాను అంట. అలాంటి పరిస్థితిలో అంతటా యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులను విధంగా చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. మీరు అమ్మివేసిన, నాకు జ్ఞాపకం ఉంది కదా, ఒక్కొక్క మాట అంటుంటే వాళ్ళ ముఖాలు మసైపోయినాలే. మీరు అమ్మివేసిన యోసేపును నేనే, మీ తమ్ముడిని నేనే. 5వ వచనం. 5ను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందులకు దుఃఖపడకుడి. దేవుడే గాని 8వ వచనంలో, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. చూసారండి, ఆలోచించగలమా? మన ఆలోచనకు అందగలమా ఈ ప్రేమ, ఈ సహనము, ఈ సమాధానం ఇవ్వగలమా? గోతిలో పడివేశాడు. ఎంతగా గొడవ పెట్టాడో. అన్నా వద్దన్నా, నేను మీకంటే చిన్నవాడిని అన్నా, మీకు అన్నం తెచ్చానన్నా. ఎంత ముచ్చుకున్నాడో. సమాధానం.
దేవుడిని జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించాడు. అది దైవ ప్రణాళికగా చెప్పాడు. దైవ ప్రణాళికగా చెప్పాడు. దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. 15 వచనం. చూడండి 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 ఒకసారి ఆ సన్నివేశంలోనికి వెళ్దామండి. ముద్దు పెట్టుకున్నాడండి. తన చేర్చుకొని గుర్తుగా, తనకు ప్రేమకు గుర్తుగా యోసేపు అన్నలకు ఇచ్చినది ముద్దు పెట్టుకోవడం. ముద్దు పెట్టుకోవడం అంతకన్నా ఉన్నతమైన, అనగా యోసేపు కంటే ఉన్నతమైనటువంటి యేసయ్యను ముద్దు పెట్టి అప్పగించారండి. పై పైకి కనబడే ప్రేమ మాటలతో ఏడిపిస్తున్నామా? వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళు ఏడుస్తుంటే సంతోషిస్తున్నామా? లేక యోసేపు వాళ్ళే మన ప్రేమకు గుర్తుగా వారితో సన్నిహితంగా ఉంటున్నామా? ఇలా అని 15 వచనంలో ఒకసారి సన్నివేశం మళ్ళీ చదువు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. 24 వల్ల వాళ్ళని పంపిస్తున్నాడు ధాన్యంతో. సాగనంపుతూ ఏమంటున్నాడు? వాళ్ళు బయలుదేరుతుండగా వాళ్ళ గుణాలు తెలుసు. వాళ్ళ గుణాలు తెలుసు. మార్గమందు మీరు కలహపడకండి, కొట్టుకోకండి, జగడాలు చేసుకోకండి. అరే అప్పుడు ఆ గుంటలో పడవేసింది నువ్వు చెప్తేనేరా? అరే నేను వద్దురా అంటే నువ్వు విన్నావురా? నువ్వురా నేనని వదిలేడు. కొట్లాడుకోకండి, జగడమాడకండి. ఎంత ఉన్నతమైనటువంటి సమాధానం ఇస్తున్నాడండి. ఏ కల్మషము లేనటువంటి సమాధానం. అది దేవునికి మాత్రమే సాధ్యము. అది దైవ లక్షణం ఉన్న వారికే సాధ్యము. దైవ లక్షణం ఉన్న వారికే సాధ్యము. మార్గమందు కలహపడకండి. 27వ వచనం. Mm. 27వ వచనం. యాకోబుకు చెప్పారు. యాకోబు దగ్గరికి వచ్చి ప్రాణము తెప్పరిల్లెను, సమాధానమైంది. ఎంత సమాధానం అండి! ఏందమ్మా ఇది వస్తుంది? ప్రదీప్ దానంత అలాగే వచ్చింది. క్యాన్సల్ చేయాలి. తెప్పరిల్లెను, సమాధానపడెను. 28వ వచనంలో అంటే అప్పుడు యాకోబు లేక ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు
ఇంకనూ బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూసేదనని చెప్పుకోలేదు. అతనికి ఎంత సంతోషం అండి, ఎంత సమాధానం దొరికిందంటే ఇక చాలు, ఇంతే చాలు, ఇంతే చాలు. విదేశాల్లో ఉన్న కుమారుడు మనకు తెలిసి వెళ్ళినా ఒక 5 సంవత్సరాలకు మనల్ని వస్తుందంటే ఎంత సంతోషం అండి. ఆడు ఏం చేతులు ఒప్పుకుంటూ వచ్చినా సరే ఎంత సంతోషము. తప్పిపోయి దొరికినటువంటి ఆ కుమారుని కథలో తండ్రి ఏమన్నాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను. చనిపోయిన శవంగా ఉన్నటువంటి ఆ కొడుకును చేర్చుకుంటున్నాడండి. అంత ప్రేమ తండ్రికి, అంత ప్రేమ తండ్రికి. తండ్రి ప్రేమను చాలా తక్కువగా చూపించాడు. అయినా యాకోబు విషయంలో చూస్తాం, తప్పిపోయిన కుమారుని విషయంలో చూస్తాం. ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి మరల బ్రతికెను. ఎంత సమాధానం అండి తండ్రికి, ఎంత సమాధానం. చినిగిన బట్టలతో, మాసిన గడ్డంతో, కేవలం ఏమీ లేకుండా పోగొట్టుకున్నటువంటి కుమారుడు ఏమన్నా మిగిలిన అని అడగలేదు. నేను వద్దంటే పోచేయగలరా అని లేదు. తాను సమాధానపడ్డాడు, తన కుమారునికి సమాధానం ఇచ్చాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద కుమారునికి సమాధానము లేదు. వీడెందుకు ఇచ్చారా మళ్ళా సమాధానం లేదు. ఆ సంతోషంలో పాలు పొందలేదు, ఆ విందులో పాలు పొందలేదు. ఒకడు మన శత్రువే మంచి బంగారు కట్టాడు, ఓపెన్ చేస్తున్నాడు, చేస్తుంటే పిలిచాడు అనుకోండి. దేవునికి భయపడి మన గడప దాటి వచ్చి, అయ్యా మీకు ఇల్లు కట్టుకున్నా రండి తప్పనిసరిగా అంటే ఇంట్లో ఏం మొదలైద్దండి. ఒక ఆయన పోదామంటాడు, ఇంకొక ఆయన పోద్దంటాడు కదా, పంచాయతీ. సమాధానం ఉండదుగా. ఎందుకు? అక్కడికి వెళ్ళడానికి, అతని ఆశీర్వాదం చూడటానికి మనకిష్టం ఉండదు, పోట్లాట. అక్కడికి వెళితే మనకు సమాధానం, అతనికి సమాధానం. ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆ పెద్ద కుమారుడు తన తోబుట్టువును గుర్చినటువంటి మలుపునే, క్షేమమునే అతడు అంగీకరించలేదు. నేను ఇన్నేళ్ళు నీకు చేశాను, ఎప్పుడైనా నాకు దావత్ చేశావా? అరే ఎప్పుడు నువ్వు కుమారుడు ఇంట్లోనే ఉన్నావు కదా. వినిపించుకోలే, లోపలికి వెళ్ళలే, ఆ సంతోషంలో పాలు పొందలే, ఆ విందులో పాలు పొందలే, పోగొట్టుకున్నాడు. అంతకంటే ఉన్నతమైన విందు ఆల్టర్నేటివ్ సండేగా మనం ఆచరించి ప్రభు యొక్క శరీర రక్తములలో పాల్పొందుతున్నాం. మరి ఆ సంతోషంలో పాల్పొందుతున్నామా? మన శత్రువు సంతోషంలో పాలు పొందగలుగుతున్నామా? ఇక్కడ మాత్రం వస్తాం తప్పనిసరిగా. పాస్టర్ గారికి ఎంత సంతోషం, అబ్బా ఈ రోజు 20 మంది తీసుకున్నారండి, ఈశ్వర్ 30 మంది అండి, ఎంత సంతోషమో. మీ రేంజ్లోనికి రావటం దేవుడికి సంతోషమా, దేవుడికి సమాధానమా? దేవుడు కూడా వచ్చింది ఏంటిరా అని తలగొట్టుకుంటున్నాడా? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 28 వచ్చింది, 45 ఆదికాండం 28. అదే ఈ నా కుమారుడు
లూకా 15:20లో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంత 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 సంతోషం అండి. పశ్చాత్తాపంలో దేవుని కృప ఎంతగా దాగి ఉందండి, ఎంత సమాధానం ఉందండి. యోసేపు మనలాంటి మానవుడే, ఆయన కూడా అదే చూపించాడు. రండి, ఇది దేవుడే చూశాడు, మీరు కాదు, మీరేం భయపడకండి. ఎంత సంతోషం అండి. సమాధానము సమాధానము అంత గొప్పది. అంతటా వారు సంతోషపడి ఆ సంతోషంలో 85వ కీర్తనలో ఈనాటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదివిన 85వ కీర్తనలో కోరహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకున్నాం. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన కీర్తనగా బైబిల్ పండితులు చెప్తారు. బబులోను చెరలో 70 సంవత్సరముల నుండి తర్వాత విడిపించబడిన తర్వాత కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన మొదటి కీర్తన, ఆ 55వ కీర్తన మొదటి వచనం. కటాక్షము చూపి ఉన్నావు, చెరకు పోయిన యాకోబు సంతతిని. యాకోబు సంతతి అంటే ఎవరండి? ఇశ్రాయేలు. యాకోబు సంతతిని నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాప మధ్యయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రతాంతయు మానివేసి ఉన్నావు. నీ కోపం ఎంత సంతోషం అండి, ఎంత సమాధానం అండి. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నామంటే మా మీద కోపపడవలసిన పరిస్థితిలో మేము ఉన్నాం. మన పాపములన్నీ ఆయన మీద మోపబడి, మన పాపములన్నీ ఆయన మీద పడింది. మనకు చేసిన పాపముల కొరకైన శిక్ష ఆయన మీద పడ్డది. ఎవరైనా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. మన సమాధానమైన బ్రతుకుల కొరకు ఆయన శిక్ష పొందాడండి. మన సమాధానమైన శిక్ష ఆయన భరించాడండి. అంత గొప్పది. సమాధానం లేని స్థితి నుండి మనలను తప్పించి తిరిగి సమాధానంగా వెళ్ళటానికి మార్గం దేని ద్వారా ఏర్పాటు చేశాడు దేవుడు అంటే తన కుమారుని ప్రాణము ద్వారా. తన కుమారుని ప్రాణము ద్వారా అంటే సమాధానము ప్రాణముతో సమానమైనది. సమాధానము ప్రాణమైన సమానం. అందుకనే ప్రభు అంటాడు, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు వానికంటే ఇక్కడ గొప్పవాడు ఎవడున్నాడు, ప్రేమగల వాడు ఎవడున్నాడు అంటాడు. ప్రాణం పెట్టాలి. ఏమిరా మళ్ళీ వచ్చి సమాధాన పడదా ఉంటున్నావు, బుద్ధి దానికి నువ్వే కొట్టినవు, నువ్వే తెచ్చినవు, నువ్వే నాకు అన్యాయం చేసినావు, మళ్ళీ వచ్చి సమాధానం అంటున్నావు అని తిట్టడండి. వాటికి సిద్ధపడి ఉండాలి, వాటికి సిద్ధపడి ఉండాలి, ఇలా సిద్ధపడి ఉండాలి. ఆయన మన పశ్చాత్తాపం వినగానే పరిగెత్తుకుని వచ్చే దేవుడు అండి. ఆ తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉంటే దూరంగా ఉండగానే పరిగెత్తాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో వారిని విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, ఎందుకు వచ్చాడట ఆయన అంటే 7వ వచనం. వారు పెట్టిన మొరలు ఇంటిని ఇంకా ముందు చదివితే మాట వారు మొరపెట్టారు. తండ్రి, పరలోకములకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని అని మొరపెట్టాడంతే. మళ్ళీ రెండవసారి ఇంటికి వచ్చిన తర్వాత, తండ్రి కనబడిన తర్వాత అంటున్నా కానీ తండ్రి ఆ మాటలను పట్టించుకోలే.
మనస్ఫూర్తిగా ఎక్కడో నుండి చెప్పాడు, అయినా విన్నాడు తను. పశ్చాత్తాపడదామా, మొరపెడదామా? క్షమించలేని పాపాన్ని చేసిన మనం ఎవరైనా ఇంకా పాపంలో ఉంటే, అలాంటి చూపులో ఉంటే, అలాంటి ఉద్దేశాలు మనసులో ఉంచుకుంటే పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడదామా? మనందరికీ తెలుసు, అనేక సార్లు చెప్పుకున్నాం. ఆరాధనకు వచ్చాడు, ప్రసంగం అయిపోయింది, కానుకలు పడుతూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం, ఆ తరువాతనే వచ్చి కానుక అర్పించు. జాగ్రత్త, మళ్ళీ తీసుకొని పోవద్దు, ఆ కానుక నాదే, అయినా నాకు అవసరం లేదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పడటం మన వంతు. పాపభారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, సమాధానం కలగజేతును, క్షమాపణ కలగజేతును. ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు. రండి అని అంటున్నాడంటే ఆయన అర్థం ఏంటని నేను అనుకుంటానంటే, ఆయన రెడీగా ఉన్నాడు. మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నేను రెడీగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. 87వ కీర్తనలో 7వ వచనం అనుకుంటాను, పాపము అంతయు కప్పువేయుడు. 3వ వచనం, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. రెడీగా ఉన్నాడండి దేవుడు, రెడీగా ఉన్నాడు. కానీ ఒక విషయం, ఇంతగా రెడీగా ఉన్నటువంటి దేవునికి మనం ఎప్పుడు వెళ్ళినా వెళ్ళలేదని అనుకుంటాం. మనం నిజమే, ఎప్పుడు వెళ్ళినా వెళ్ళలేదు. కానీ దేవుడిచ్చే సమయాలు కొన్ని ఉంటాయి, అవి వాడుకోవాలి. దేవుడిచ్చే సమయాలు కొన్ని ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి సమయాలు మళ్ళీ రావు. దేవుడు కాలంలో అతీతుడు, కానీ ఆయనే ఏర్పాటు చేసుకున్న కాలాన్ని ఆయన దాటిపోలేదు. గలతీ 4:4లో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన అంటే సంపూర్ణం కాకముందు ఆయనకు అధికారం లేదు, కాలానికి అతీతుడు కాడు అని అంటారు కొంతమంది. కాదు, ఆయన వేసుకున్న ప్లాన్ను ఆయనే దాటిపోడు, ఆయన దాటిపోడు. దేవుడు మనకు కొన్ని సమయాలు, దేవుడు మనకు కూడా సమయం ఇస్తాడు. ఆ సమయం ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే, మళ్ళీ ఆదివారం రావచ్చు, కానీ ఈ ఆదివారం మళ్ళీ రాదు. ఈ ఉదయం 11 గంటలు మళ్ళీ రేపే రావచ్చు. ఈ ఉదయం రాదు. మళ్ళీ కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. మరొకసారి మన బ్రతుకులో లెంట్ డేస్ లో ప్రవేశపెడుతున్నాం, శ్రమల దినాలలో ప్రవేశిస్తున్నాం. మన కొరకు ఎంత శ్రమ పడిందో దినదినం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రవేశించబోతున్నాం. ఇంకా 2-3 రోజులలో లెంట్ డేస్ లో మనం ప్రవేశిస్తాం. ఎందుకయ్యా? అదొక ఛాన్స్, అదొక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. అది 40 రోజులు ఉంది కదా అని కాదు. నేడే రక్షణ దినము, రేపు నీది కాదు. సమయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, సమయమును నిర్లక్ష్యము చేయవద్దు. పిల్లలు, ఎఫెసీ పత్రికలో మనం చదివినటువంటి భాగంలో 2వ అధ్యాయం 11 నుండి 22 వచనాలు మనం చదువుకున్నాం. 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత మీరు ఆ కాలమందు మునుపు శరీరమందు, ఇవన్నీ పూర్వకాలం,
క్రీస్తును అంగీకరించక ముందు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఒక జనాంగం ఉన్నది, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నది, వాళ్ళు మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు. వాళ్ళతో సమానులు కాకుండా మీరు దూరంగా ఉన్నారు. ధర్మశాస్త్రం లేని వారుగా, సున్నతి లేని వారుగా ఉన్నారు. దేవుని ప్రజలుగా లేదు. మునుపు 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 12వ వచనం, ఆ కాలం ముందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకుని, అయినను మీరు ధర్మశాస్త్రము లేని వారైనను, సున్నతి లేని వారైనను, ఇశ్రాయేలీలతో సహపౌరులు కాకపోయినను, అయినను ఎఫెసీ సంఘమా, రక్షింపబడిన వారులారా, అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, ఇది వినుచున్న వారులారా, మునుపు క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాం. మన పితరులు విగ్రహారాధికులు. ఇశ్రాయేలీలతో సహపౌరులమైన, అంతకంటే ఉన్నతమైన వారంగా ఆయన. అది బాప్తిస్మము ద్వారా ఆయన జీవనంకి వచ్చాం, క్రీస్తులోనికి వచ్చాం. వీళ్ళని ఆలోచన చేద్దాం. క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా సమాధానపరిచను. యూదులతో అన్యులతో సమాధానం. తనను నమ్మిన వారికి దేవునితో సమాధానం కలగటానికి ఆయన శిలువ మరణం పొందాడండి. అన్యాయంగా తీర్పు పొందాడండి. తనకు తిరగబడుతున్న వారి కొరకు, సర్వలోకము కొరకు. మరి ఎవరయ్యా ఇప్పుడు సమాధానం లేని స్థితిలో మళ్ళీ ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, క్రైస్తవులకు రాస్తున్నాడు. ఈ రోజు హెచ్ఎంటీలో ఉన్న యునైటెడ్ హోలీ చర్చికి రాస్తున్నాడు. వీళ్ళారా, ఎవరెవరు వింటున్నారో ఈ ఆన్లైన్ లో మీకందరి గురించి రాస్తున్నాడు, మీ సంఘముల గురించి రాస్తున్నాడు. క్రైస్తవులే, క్రీస్తును నమ్మిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, రక్తం చేత కడగబడిన వారే, అయినా మీరు మరొకరితో సమాధానం లేకుండా జీవిస్తున్నారు. సమాధానం లేని స్థితి కానుక నాకు అవసరం లేదు. ఇదే సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అని అంటున్నాడు. కానీ ఈ రోజు అమావాస్య, రేపు రేపు అంటలే కదండి. ఈ రోజు ఆదివారం కాదు, ఆదివారం రా అంటలే. కొన్ని సంఘాల్లో ఆదివారం ఇస్తారు బాప్తిసం, కొన్ని సంఘాలు ఈస్టర్ నాడే ఇస్తారు బాప్తిసం. ఇక మరి ఎప్పుడు ఉండదు. అవసరం లేదు. నేనే రక్షణ దినము. రక్షణ దినం అంటే ఎప్పుడు రక్షింపబడతాడు? నమ్మి బాప్తిసం తీసుకున్న వాడు రక్షింపబడను. అదే రక్షణ. అది ఎప్పుడైనా క్యాలెండర్ ఇది మంచిదా కాదా అని చూసుకోవాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన సమయం, మీకు ఇచ్చిన ఆలోచన ఎప్పుడైనా అది రక్షణ దినమే. క్రైస్తవులమైన మనం కూడా ఆయన ఇచ్చిన సమాధానాన్ని పోగొట్టుకుంటే ఈరోజే సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. సమాధానపడండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులకు పడుదురు. సమాధాన పడేవారు ధన్యులు, వారు దేవుళ్ళై ఉంటారని చెప్పవచ్చునేమో. ఆ సమయం ఈ రోజేనేమో. ఎంత పాపినైనాను
యేసు చేర్చుకోను. ఎంత పాపినండి, ఎంత పాపినైనా, ఎంత పాపినైనా నన్ను రక్షించిన దేవుడు అలాంటి స్థితిలో నుండి రక్షించాడు. అనేక సార్లు పడిపోయాను. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా తిరిగి లేచును అనేది నాకు అన్వయించుకోవచ్చు. 7 అంటే అనేక సార్లు. ఇప్పుడు పడిపోకుండా నిలబెట్టాడు. వెళ్ళమనిలే, నీ మధ్యలోనికి పంపించాడు. ఇంకా నీకు సేవ ఉన్నది, నీవు చెప్పాలి, నన్ను గురించి ప్రకటించాలి అని ఇక్కడ నిలవబెట్టాడు. పిల్లరా, ఆలోచన చేద్దామా? ఇది సమాధానపడే సమయం. సమయానికి రాలేదు. ఎవరు రాలేదు? 10 మందిలో ఎవరు రాలేదు? వాళ్ళు కూడా వచ్చారు, కానీ అసలు సమయానికి బయటికి వెళ్ళారు. సమయం అయిపోయినాక వచ్చారు. ఏమన్నారు? మీరెవరో. అంత ప్రాముఖ్యమైందండి సమయము. తలుపు వేసేసాడు. మీరెవరో నాకు తెలియదు. అయ్యా మేము నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాం అని ఇంకో దగ్గర ఆయన అంటారు. ఏ సమయం నాకు ఏం చేయాలో వాళ్ళు చేయలేదు. మీరెవరో నేను అడిగాను. సమయానికి రాలేదు. రాత్రి వచ్చారు, మంచిగానే పడుకున్నారంటే వాళ్ళు కూడా పడుకున్నారు సార్. వాళ్ళు కూడా పడుకున్నారు పాస్టర్ గారు. పడుకోవచ్చు. వాళ్ళు కూడా మూల తెచ్చుకున్నారు, మేము కూడా తెచ్చుకున్నాము, అయిపోయింది. మళ్ళా తెచ్చుకొని పోయామన్న తప్ప అవన్నీ నాకు అవసరం లేదు. సమయానికి రాలేదు. ఇలా సమయాన్ని గురించి పాస్టర్ని ఎదరగొట్టొచ్చాము. 10:30కి చర్చ అంటే 12 గంటలకు వచ్చి కూర్చుంటే ఏమన్నాడు? ఇంకా థ్యాంక్స్ చెప్తాడు వచ్చినందుకు. కానీ దేవుడు సమయానికి ప్రాధాన్యత ఇచ్చే దేవుడు. ఇద్దామా? మనకైనా మన మెసేజ్ పంపాడు నాకు. దేనికైనా సమయాన్ని పాటిద్దామంటే ఈ కరోనా టైంలో కూడా షాపింగ్కి వెళ్తున్నారట. షాపింగ్ వెళ్ళటానికైనా వస్తా అంటారట. సినిమాకి వెళ్దామంటే వస్తామంటారట. కానీ క్రైస్తవులు మాత్రం చర్చికి పోదామంటే కరోనా. చాలా రాశాడు. ఇంకా నాకు చెప్పొస్తలేదు, మీకు పంపిస్తావు. చాలా వాళ్ళకి ఎస్ అంటున్నారు, చర్చికి మాత్రం నో. అక్కడ కూడా ఏమన్నాడు కదా, పైన వేయాడు కదా. మీరు వేసే కానుక అమూల్యమైనది నేను కాదని, దానికంటే అమూల్యమైనది దైవ సన్నిధిలో మీకు కనబడదు. ఈ సమయంలో ఇక్కడ ఉండాలి, ఇక్కడ వస్తాడు నా కుమారుడు, నా కుమార్తె వస్తారు, నా కుటుంబం వస్తుంది అని ఎదురు చూస్తారండి ప్రభువు. ఆలోచన చేద్దాం. సమయము అంత ప్రాముఖ్యమైనది. ఆ కాలంలో మునుపు మనము ఇశ్రాయేలీయులతో సమానులం కాము. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయుల కంటే ఉన్నతమైనటువంటి వారు. మునుపు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన 14వ వచనంలో, ఎఫెసీ 2:14లో, ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన. కొట్టివేయుట చేత, దెబ్బలు తినడం చేత, అన్యాయంగా తీర్పు పడటం చేత మనలను ఒకటిగా చేయటానికి ఆయన పడిన యాతన ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? దేవుడికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉన్నాం మనం. ఏ సమయంలో ఏది చేయవలను అది మనం చేయవలసిన. ఆ శిలువ రక్తము వలన ఆ ద్వేషమును సంహరించి ఇంకా కంటిన్యూ, దాని ద్వారా ఆయనే మధ్యవర్తి, ఆయనే
ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. మొదటి తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి ఒక్కడే. నీకు సమాధాన పడటానికి ఆశ ఉంటే మోకరించి ప్రార్థన చేస్తే ఆయన మధ్యవర్తిగా నిన్ను నడిపిస్తాడు. మధ్యవర్తిగా నడిపిస్తాడు. సమాధాన పడటానికి వెళ్ళేది నీకు ఆయన సమాధాన పడటానికి అవతలి వారిని సిద్ధపరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు అండి! లూకాసు వార్త 19:42 యెరూషలేముకు వచ్చినటువంటి యేసయ్య ఏడుస్తున్నాడు. ఎందుకో చూద్దాం. త్వర లూకాసు వార్త 19:42 ఈ దినమందైనను కాదట, ఏందట? ఈ నీ దినమందైనను. ఇక్కడ ఉన్న మనల్ని ఒక్కొక్కరిని ఏలు పెట్టి చూపిస్తున్నాడు. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఉంటే ఎంత మేలు, ఎంతో మేలు, చెప్పలేనంత మేలండి. ఏడ్చుకుంటూ చెప్తున్నాడండి. ఈ నీ దినమైన, ఇది నీ దినము, ఇది నీ సమయంలోనికి వచ్చాం ఇప్పుడు సమాధానంలో. ఈ నీ సమయము. ఇంకా ఎంతకాలం అండి విరోధము? ఇంకా ఎంతకాలం అండి పగ? ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో సమాధానం లేక జీవిస్తున్నాం. మంట ఎవరి పేరన్నా ఎంత కానీ వాడు నా అన్న కాదండి, అది నా అక్క కాదండి అని తిరుగుతాం. ఇలా ఆలోచన చేద్దామా? సమాధాన పడదామా? ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుని ఏంటి, అది నీకు ఎంతో మేలు అయిన అంటాడు. 43 వచ్చింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుడా. ఇట్లా చెప్తారులేదా అనుకుంటున్నావు. ఎరగటం లేదు నువ్వు, తెలుసుకోవటం లేదు నువ్వు. ఇలాంటి ప్రసంగికులను చాలా మందిని చూసాం, వెయ్యిలు చూస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ప్రసంగాలు వింటున్నాం. అంతకంటే ఎక్కువ నువ్వు చెప్తే వింటానికి నేను చెప్పటం లేదండి. వాక్యం దేవుడు చెప్తున్నాడు, విసిగిపోయి చెప్తున్నాడు. నువ్వు ఈ విధమైనను ఏడ్చుకుంటూ చెప్తూ ఉన్నాడు. ఈ సమయం పోతే మళ్ళీ రాకపోవచ్చు, రావచ్చు. అది మనం ఎరగము. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. యెషయా 53:5 మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడను. అంతా అనుభవించాడు. మనం సమాధాన పడటమే ఆలస్యం. ఆయన మార్గం సిద్ధపరిచి ఉంచాడు. ఎంతమందికి అండి ఒక సంఘంలోనే ఇంకొకరితో సమాధానం ఉంది. చర్చ్ ఎలక్షన్ లో ఒకడు గెలిస్తే ఒకడు ఓడిపోతే అయ్యా ఇద్దరు కలిసి సెకండ్ తీసుకుంటారా? తీసుకో. రాజకీయ నాయకులను తీసుకుంటారు. చర్చిలో మహా కష్టం అండి. ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తారండి. ఎవరి మీద ఏడుస్తారు? వారి మీద, గెలిచిన వాళ్ళ మీద. సమాధానంగా ఉండండి. అన్న గెలిచినావు, నువ్వు ఏ మంచి కార్యం చేసినా, ఏ కార్యం చేసినా కాదు, ఏ మంచి కార్యం చేసినా మేము నీకు సపోర్ట్గా ఉంటాం అని చెప్పగలమా? సమాధాన పడగలమా? కోర్టు కేసుల వరకు వెళ్తున్న సమాధానం లేని సంఘాలు ఉన్నాయి. ఆలోచన చేద్దాం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేయకండి, మళ్ళొకసారి వేయకండి. ఆయన తన మాట చేత అసమాధానమైనటువంటి ఉన్నటువంటి ఆ శిక్ష సమాధానం చేయడానికి కావలసిన శిక్ష ఎంత గొప్పదంటే, ఆయన మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. మాట చేత కలుగును గాక అంటే కలిగింది. అంత ఈజీగా చేశాడు. కానీ సమాధానపరచడానికి మాత్రం శిక్ష అనుభవించాడు. శిలువను అనుభవించాడు, మరణం అనుభవించాడు, అన్యాయపు తీర్పు అనుభవించాడు. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మాట చేత కాదు, ప్రాణం ఇచ్చి చూపించాడు.
ప్రియులారా, ఆలోచన చేద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదివినటువంటి సువార్త పాఠంలో మనం అనేక సార్లు విన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. కానీ ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఆ పెళ్లి ఇంటిలో గందరగోళం. నా చిన్నప్పుడు మా ఊర్లలో, చుట్టుపక్కల ఊర్లలో మా చిన్నప్పుడు పెళ్లిలు అయితే పెళ్లి అయిపోయినాక ఇక తిండి కాడికి వస్తున్నాం, తాగుడి కాడికి టైం అయింది, 4 అయిందంటే సాయంత్రం తాగుతాం. ఎవరికన్నా చుక్క తక్కువ అయిందనుకో ఇక ఊరే గడబడి చేసి గడగడ వంపుకుంటూ ఉంటారు ఇంటి వాళ్ళు. తక్కువైతే ఎవడు లేస్తాడు, ఏం లేస్తాడు, వానికి పోసినాక నా దగ్గరికి రాగానే అయిపోవాలా? ఎన్ని పంచాయతీలో చూసుకుంటే నిలబడేది చిన్నపిల్ల కొట్టుకునేది. అలాంటి సిచ్యువేషనే ఈ కానా వివాహంలో జరగబోతుందేమో. ఇల్లంతా గడబడ ఉంది, అయిపోయింది. మళ్ళీ అడిగితే ఎవరికేం జవాబు చెప్పాలి? నెమ్మది లేదు. సంతోషంగా పెళ్లి జరిగిపోయింది, విందు దగ్గరికి వచ్చేసాము, టైం అయింది, దానికి ముందు ద్రాక్షారసం తాగాలి. తాగుతున్నారు, అయిపోయింది మధ్యలో. అలాంటి వారికి సమృద్ధి అయినటువంటి ద్రాక్షారసం ఇచ్చాడు యేసయ్య. ఎట్లా ఇచ్చాడో మనకు తెలుసు. వారు యేసు చెప్పినట్టు ఆ పరిచారకులు చేశారు కనుక వారి చేయుటలోనే ద్రాక్షారసం వచ్చిందండి. యేసు చెప్పినట్టు మనం చేస్తే మన విరోధులతో సమాధాన పడగలం, మన శత్రువులతో సమాధాన పడగలం. మనం అంటే ప్రాణం తీసే కోపం ఉన్న వారు కూడా మనతో సమాధాన పడగలరు. అలా చేస్తాడండి. మీరు తోటలను నీళ్ళతో నింపండి. అరే భలే వచ్చినా పెద్ద మనిషి, నీళ్లు నింపే సంగతి మాకు తెలవదా? మేము అడిగింది నీరు అని వాదోపవాదాలు చేయలేదు, చెప్పినట్టు చేశారు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం, నేను శిక్ష అనుభవించాను, నీకు ఏ శిక్ష లేదు, కానీ వెళ్ళి సమాధానం. ఇంతకంటే ఎవరు చెప్పగలరండి? ఇంతకంటే మరొక తరుణం దేవుడు ఇవ్వగలరా? ఇవ్వలేడు కదా. మత్తయి 7:24 ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండను. ఈ నా మాటలు విని దాని ప్రకారం బోధించువాడు కాదు, దాని ప్రకారము చేయువాడు. క్రైస్తవులకు చేతులతో పని. నేను ప్రాణము పెట్టుటకు వచ్చి తిని అని మాటలు చెప్పలే, పెట్టి చూపించాడు యేసయ్య. పిల్లలు ఆలోచన చేద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వచనం చివరిగా చదువుకుందాం. గొల్లలను దర్శించినటువంటి దూతలు సమాధానము విషయమైనటువంటి పాట. ఆ పాటలో ఏమని రాశారో, ఎవరికి సమాధానం అని చెప్తున్నాడో చూద్దాం. అమ్మా ఇంకా గట్టి స్పష్టంగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఎవరికండి? ఆయనకి ఇష్టమైన వారికి అండి. అయ్యా, ఆయనకి ఇష్టంగా జీవించడానికి అమ్మా నీకు ఇష్టం లేదా? ఇష్టపడదామా? ఆయన చెప్పినట్టు చేద్దామా? మొదట సమాధాన పడదామా? మరొకసారి పోగొట్టుకున్నటువంటి మన కుమారత్వాన్ని మళ్ళీ మన వశం చేసుకుందామా? ఆయనకిష్టులైన ఎక్కడ కూడా తప్పు పట్టే విధంగా మాట్లాడలేదు యేసయ్య. చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. జాగ్రత్తగా మాట్లాడటం కాదు, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు ఆయన స్వచ్ఛంగానే మాట్లాడతాడు. ఆలోచన చేద్దాం.
ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు, నీ అంటే ఒక్కొక్కరికి చెప్తున్నాడు. ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఉంటే అది నీకు ఎంతో మేలు. ఈ మేలైన జీవితంలో ప్రవేశించడానికి సమాధానం ఒకటే మార్గం. సమాధానం ఒకటే మార్గం. సమాధాన పడటం ఒకటే మార్గం. ఆ మార్గంలో సాగి వెళ్దాం. మన తోటి వారిగా చేర్చుకుందాం. యోసేపు అన్నాడు తన అన్నాలను భయపడుతుంటే, రండి, భయపడకండి, రండి. ఇది దేవుని ప్లాన్, మనకి కాదు. ఇది నాది కాదు నాయన, ఇది దయ్యపు ప్లాన్. దయ్యానికి లోబడి నేను ఇలా చేయాల్సి వచ్చింది, ఇలా మాట్లాడాల్సి వచ్చింది. దాన్ని ఎదిరిస్తాను, మీరు గెలవను. ఇంకొకసారి నేను ఈ విధంగా నేను తిట్టను, నీ ఎడల ఇలా చేయను అనే ఒక పశ్చాత్తాప మాట నీ నోట వస్తుందా? అప్పుడే నీవు అయిపోతావు దేవుని కుమారు. ఇలా దేవుని కుమారులు అయ్యాము, కానీ ఇంకొక మెట్టు ఉన్నదేమో. సమాధానం అనే మెట్టు నీవు ఎక్కలేదేమో, దాని కిందనే ఉన్నావేమో. ఆ మెట్టును కూడా వెళ్దాం. సమాధానంతో మన సహోదరుని చేరదాం, క్రీస్తును మహిమపడతాం. అలాంటి కృప సమాధానము దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు అయినా, నీవిచ్చిన ఈ సమయంలో నీ వాక్యాన్ని బట్టి, నీ స్వరాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నేను నిలవబడి మాట్లాడిన ప్రతి మాట నీ మాట నాయన, నీ వాక్యంలో నుంచి నాయన. అయినప్పటికీ నీ ఆలోచన కాకుండా నా ఆలోచనను జోడిస్తే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాయన. వినిన మేము దీనికి లోబడి సమాధానపడి నేను మహిమపరచుటకు దైవ కుమారత్వంలో మరి ఒక మెట్టు మేము ఎక్కడానికి నీ కృప నడిపింపు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.